ఆస్ట్రోనామర్స్ ని తెలుగులో ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. వీళ్ళు భూమి మీద ఉంటూనే ఆకాశంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ లాంటి వాటిపైన పరిశోధనలు చేస్తారు. అయితే భూమి మీద ఉంటూనే విశ్వంలోని రహస్యాలను ఛేదించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఎలా పనిచేస్తారు, ఎలా తెలుసుకుంటారు ఇవన్నీ అనేదే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ వీడియోలో ఆస్ట్రోనామర్స్ ఎలా పనిచేస్తారో తెలుసుకుందాం. సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ లేదా ఖగోళ వస్తువుల గురించి అధ్యయనం చేయడమే ఆస్ట్రోనమీ. కొన్ని శతాబ్దాలుగా మనిషి యొక్క క్యూరియాసిటీని ఈ ఆస్ట్రోనమీ పెంచింది. ఆస్ట్రోనామర్స్ నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు మరియు బ్లాక్ హోల్స్ వంటి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, వాటి ఫెనామినాని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు. వీళ్ళు ఈ యూనివర్స్ యొక్క ఆరిజిన్ లేదా మూలాలు, ఎక్కడ ఎలా ఎవల్యూషన్ లేదా పరిణామం జరిగాయి, దాని ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్ని, థియరీని, వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంటేషన్ని కంబైన్ చేసి రీసెర్చ్ చేస్తారు. ఖగోళ శాస్త్రంలో అనేక రంగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విశ్వంలోని వివిధ అంశాలపై దృష్టి పెడుతుంది. కాబట్టి అన్ని రంగాలు ఇంపార్టెంటే. వీటిలో అబ్జర్వేషనల్ ఆస్ట్రోనామర్స్ లేదా పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రవేత్తలు, థియరిటికల్ ఆస్ట్రోనామర్స్ లేదా సైద్ధాంతిక ఖగోళ శాస్త్రవేత్తలు, ప్లానెటరీ ఆస్ట్రోనామర్స్ లేదా గ్రహ ఖగోళ శాస్త్రవేత్తలు అని వివిధ రకాల శాస్త్రవేత్తలు ఉన్నారు. అబ్జర్వేషనల్ ఆస్ట్రోనామర్స్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ నుండి డేటాను సేకరించడానికి టెలిస్కోప్లు మరియు ఇతర పరికరాలను ఉపయోగిస్తారు. ఇక థియరిటికల్ ఆస్ట్రోనామర్స్ ఆస్ట్రోనామికల్ ఫినామినాను అంటే ఖగోళ దృగ్విషయాలను వివరించడానికి మోడల్స్ను, సిమ్యులేషన్స్ను డెవలప్ చేస్తారు. ఇక ప్లానెటరీ ఆస్ట్రోనామర్స్ మన సౌర వ్యవస్థలోని అంటే సోలార్ సిస్టంలోని గ్రహాలు, చంద్రులు మరియు ఇతర వస్తువులను అధ్యయనం చేస్తారు. ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలంటే అబ్జర్వేషనల్ ఆస్ట్రోనమీలో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ నుండి డేటాను పరిశీలించడానికి, రికార్డ్ చేయడానికి టెలిస్కోప్లు మరియు ఇతర పరికరాలను ఉపయోగిస్తారు. ఇక్కడ హవాయిలోని మౌనాకి అబ్జర్వేటరీస్ వంటి గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేటరీస్ లేదా భూ ఆధారిత అబ్జర్వేటరీలు సరైన వీక్షణ పరిస్థితుల కోసం అంటే ఆప్టిమల్ వ్యూయింగ్ కోసం స్పష్టమైన చీకటి ఆకాశాన్ని లేదా క్లియర్ డార్క్ స్కైస్ని అందిస్తాయి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ వంటి స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్ లేదా అంతరిక్ష ఆధారిత టెలిస్కోప్లు భూమి యొక్క వాతావరణం పైన ఒక ప్రత్యేకమైన వాంటేజ్ పాయింట్ను అంటే ఏదో ఒక మంచి వ్యూను కలిగి ఉన్న ప్రదేశాన్ని అందిస్తాయి. ఆస్ట్రోనామర్స్ లైట్ యొక్క వివిధ వేవ్ లెంత్స్ని పరిశీలించడానికి వివిధ రకాల టెలిస్కోప్లను ఉపయోగిస్తారు. వీటిలో ఆప్టికల్ టెలిస్కోప్స్, రేడియో టెలిస్కోప్స్, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్స్ ముఖ్యమైనవి. ఆప్టికల్ టెలిస్కోప్లు కనిపించే కాంతిని క్యాప్చర్ చేయడం వల్ల ఆస్ట్రోనామర్స్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ గురించి స్టడీ చేయగలుగుతారు. రేడియో టెలిస్కోప్లు రేడియో తరంగాలను గుర్తిస్తాయి. ఇవి ఎక్కడో దూరంగా ఉన్న గెలాక్సీలు, పల్సర్లు మరియు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ గురించి సమాచారాన్ని వెల్లడిస్తాయి అంటే రివీల్ చేస్తాయి. ఇక ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్లు సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ లేదా ఖగోళ వస్తువుల ద్వారా విడుదలయ్యే వేడిని గమనిస్తాయి. నక్షత్రాల నిర్మాణం మరియు ఎక్సోప్లానెట్లపై ఇన్సైట్స్ను అందిస్తాయి. ఎక్సోప్లానెట్స్ అంటే మన సోలార్ సిస్టమ్ని దాటి బయట ఉన్న ఏవైనా గ్రహాలు లేదా ప్లానెట్స్ అని అర్థం. ఒకసారి అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత ఆస్ట్రోనామర్స్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ ఆల్గారిథమ్స్ని ఉపయోగించి డేటాను సేకరించి అనలైజ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఇమేజెస్ని ప్రాసెస్ చేయడం, రకరకాల ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి, వాటి ప్రవర్తన గురించి విలువైన సమాచారాన్ని సేకరించడం వంటివి ఉంటాయి. థియరిటికల్ ఆస్ట్రోనమీ ఆస్ట్రోనామికల్ ఫినామినా లేదా ఖగోళ దృగ్విషయాలను వివరించడానికి, అంచనా వేయడానికి మ్యాథమెటికల్ మోడల్స్, కంప్యూటర్ సిమ్యులేషన్స్ యొక్క డెవలప్మెంట్ ని కలిగి ఉంటుంది. థియరిటికల్ ఆస్ట్రోనామర్స్ హైపోథిసిస్ను పరీక్షించడానికి, విశ్వం యొక్క అంతర్లీన భౌతిక శాస్త్రాన్ని అంటే అండర్లయింగ్ ఫిజిక్స్ని అన్వేషించడానికి ఈ మోడల్స్ను ఉపయోగిస్తారు. మోడల్స్ను సృష్టించడం, అనలైజ్ చేయడం ద్వారా థియరిటికల్ ఆస్ట్రోనామర్స్ గెలాక్సీల ఫార్మేషన్, వాటి ఎవల్యూషన్, బ్లాక్ హోల్స్ యొక్క బిహేవియర్, డార్క్ మ్యాటర్ లేదా కృష్ణ పదార్థం మరియు డార్క్ ఎనర్జీ యొక్క బిహేవియర్ గురించి
కొన్ని ఖచ్చితమైన లోతైన అవగాహనను అంటే డీపర్ అండర్స్టాండింగ్ని పొందుతారు. ఈ మోడల్స్ అబ్జర్వేషన్కి థియరీకి మధ్య గ్యాప్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాస్మోస్ గురించి లోతైన అవగాహనను అందిస్తాయి. ప్లానెటరీ ఆస్ట్రోనామర్స్ మన సోలార్ సిస్టంలోని గ్రహాలు, చంద్రులు మరియు ఇతర వస్తువుల అధ్యయనంపై దృష్టి పెడతారు. వారు ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క ఫార్మేషన్, కాంపోజిషన్, వాటి డైనమిక్లను పరిశోధిస్తారు. అంతేకాకుండా వాటి చరిత్ర మరియు జీవిత సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్లానెటరీ ఆస్ట్రానమీ లేదా గ్రహ ఖగోళ శాస్త్రంలో అంతరిక్ష యాత్రలు, రోబోటిక్ అన్వేషకులు అంటే రోబోటిక్ ఎక్స్ప్లోరర్స్ కీలక పాత్రని పోషిస్తారు. మార్స్ రోవర్లు, వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ మరియు బృహస్పతికి జునో మిషన్ వంటి మిషన్లు గ్రహాలు మరియు చంద్రుల ఉపరితలాలు, వాతావరణం మరియు అయస్కాంత క్షేత్రాలు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి విలువైన డేటాను అందిస్తాయి. ఈ మిషన్లు మన సోలార్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ మరియు ఎవల్యూషన్ గురించిన ఫండమెంటల్ క్వశ్చన్స్కు సమాధానం ఇవ్వడంలో సహాయపడతాయి. టెలిస్కోప్లు మరియు అబ్జర్వేటరీలు ఆస్ట్రోనామర్స్ యొక్క ప్రైమరీ టూల్స్ అని చెప్పొచ్చు. చిలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్ VLT వంటి గ్రౌండ్ బేస్డ్ లేదా భూ ఆధారిత అబ్జర్వేటరీస్ దూరంగా ఉన్న ఖగోళ వస్తువులను పరిశీలించడానికి శక్తివంతమైన సామర్థ్యాలను అందిస్తాయి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ మరియు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి స్పేస్ బేస్డ్ లేదా అంతరిక్ష ఆధారిత టెలిస్కోప్లు భూమి యొక్క వాతావరణం పైన నుండి విశ్వం యొక్క ప్రత్యేకమైన సాటి లేని లేదా అసమానమైన వ్యూస్ ని అందిస్తాయి. స్పెక్ట్రోస్కోపీ అనేది ఆస్ట్రోనామీలో ఒక ముఖ్యమైన టెక్నిక్. ఇది సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ లేదా ఖగోళ వస్తువుల ద్వారా విడుదలయ్యే లేదా గ్రహించిన లైట్ని అనలైజ్ చేయడానికి శాస్త్రవేత్తలను అనుమతిస్తుంది. నక్షత్రాలు, గెలాక్సీలు మరియు ఇతర వస్తువుల స్పెక్ట్రాను అధ్యయనం చేయడం ద్వారా ఆస్ట్రోనామర్స్ వాటి కాంపోజిషన్, టెంపరేచర్, వెలాసిటీ మరియు ఇతర ఫిజికల్ ప్రాపర్టీస్ను గుర్తిస్తారు. మోడర్న్ ఆస్ట్రోనామర్స్ కు డేటా అనాలిసిస్ మరియు సాఫ్ట్వేర్ అనేవి ముఖ్యమైన సాధనాలు. అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్లు వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడంలో మరియు అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మాన్యువల్గా గుర్తించడం సాధ్యం కాని ప్యాటర్న్స్ని, వాటి ఇన్సైట్స్ను వెలికితీస్తాయి. ఆస్ట్రోనామీ అనేది ఒక కొలాబొరేటివ్ సైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్ట్రోనామర్స్ డేటాని, వనరులని అంటే రీసోర్సెస్ని మరియు నైపుణ్యాన్ని అంటే ఎక్స్పర్టైజ్ని పంచుకోవడానికి కలిసి పనిచేస్తున్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ESO, స్క్వేర్ కిలోమీటర్ అర్రే అంటే SKA ప్రాజెక్ట్ వంటి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ సంక్లిష్టమైన లేదా కాంప్లెక్స్ ప్రశ్నలను పరిష్కరించడానికి మరియు విశ్వంపై మన అవగాహనను పెంపొందించడానికి శాస్త్రవేత్తలను ఒక చోట చేర్చాయి. ఆస్ట్రోనామీలో సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులు కూడా విలువైన పాత్రని పోషిస్తాయి. ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ఔత్సాహికులు డేటా కలెక్షన్కు, అనాలిసిస్కు సహకరిస్తారు. ప్రొఫెషనల్ ఆస్ట్రోనామర్స్ వేరియబుల్ స్టార్స్ను అధ్యయనం చేయడం, నక్షత్ర కదలికలను ట్రాక్ చేయడం మరియు రాత్రి ఆకాశాన్ని అంటే నైట్ స్కైని మ్యాప్ చేయడంలో సహాయపడతారు. గెలాక్సీ జూ మరియు జూనివర్స్ వంటి ప్రాజెక్టులు సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డిస్కవరీలో ప్రజలను ఎంగేజ్ చేస్తాయి. ఆస్ట్రోనామీ యొక్క భవిష్యత్తు ఎగ్జైటింగ్ అవకాశాలను కలిగి ఉంది. రాబోయే మిషన్లు మరియు టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్తో పాటు విశ్వం పైన మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చడానికి సెట్ చేయబడింది. సుదూర గెలాక్సీలు అంటే ఎక్కడో చాలా దూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాలు మరియు ఎక్సో ప్లానెట్ల యొక్క అపూర్వమైన వ్యూస్ ను అందిస్తుంది. వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ ఆకాశంలో 10 సంవత్సరాల సర్వేను నిర్వహిస్తుంది. విశ్వం గురించి మన జ్ఞానాన్ని మార్చే డీటెయిల్డ్ ఇమేజెస్ మరియు డేటాను క్యాప్చర్ చేస్తుంది. ఆస్ట్రోనమీలో కొత్త ఆవిష్కరణలు విశ్వం యొక్క ఆరిజిన్ నుండి గ్రహాంతర జీవితం అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ కోసం అన్వేషణ వరకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ పై మన అవగాహనను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు అలాగే కాస్మోస్ యొక్క మన అన్వేషణ కొనసాగుతున్నందున ఆస్ట్రోనామర్స్ డౌట్ లేకుండా కొత్త రహస్యాలను వెలికి తీస్తారు. అంతేకాదు మన నాలెడ్జ్ యొక్క బౌండరీస్ను కూడా ఎక్స్పాండ్ చేస్తారు.
నిజానికి ఆస్ట్రోనామర్స్ పని అనేది ఒక డిస్కవరీ జర్నీ అని చెప్పొచ్చు. క్యూరియాసిటీతో పాటు విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే కోరికతో వాళ్ళ జర్నీ నడపబడుతుంది. అబ్జర్వేషన్, థియరీ అండ్ కొలాబరేషన్ ద్వారా ఆస్ట్రోనామర్స్ కాస్మోస్ యొక్క రహస్యాలను విప్పుతారు. అలాగే నైట్ స్కై యొక్క అందం మరియు కాంప్లెక్సిటీని బహిర్గతం చేస్తారు. వారి కాంట్రిబ్యూషన్ విశ్వం, దానిలోని మన స్థానం గురించి మన అవేర్నెస్ను మరింతగా పెంచుతాయి. యూనివర్సులో చిట్ట చివరి సరిహద్దును ఎక్స్ప్లోర్ చేయడం కంటిన్యూ చేయడానికి మన ఫ్యూచర్ జనరేషన్స్ను ఇన్స్పైర్ చేస్తుంది వారి కాంట్రిబ్యూషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.